బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి 2 నిమిషాల ముందు ఫ్లైట్ లో సమస్య తలెత్తిందా? వెంటనే పైలట్ అరిచాడా? ఇవే మేడే అంటూ 3 సార్లు పైలట్ అరిచినట్టుగా తెలుస్తోంది. విమాన ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ ఇచ్చే సందేశమే మేడే కాల్. అంటే తీవ్రమైన ప్రమాదాలు ఉన్నప్పుడు తక్షణ సాయం అవసరమనే ఉద్దేశంతో పైలట్ మేడే కాల్ ఇస్తాడు. మేడే కాల్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ విమానంపై ఫోకస్ పెట్టాలి. అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోని రన్వే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ వెహికల్స్ సిబ్బంది రెడీగా ఉండాలి. దాంతోపాటు ఫోమ్ కి సంబంధించి ఫోమ్స్ అంటూ ఉంటారు, వాటిని సిద్ధం చేసుకోవాలి. ఫ్లైట్ యాక్సిడెంట్ కి సంబంధించి వెంటనే చక్క అన్ని రెడీ అయిపోవాలి. అంటే ఒకవేళ విమానం మంటలకు చిక్కుకుంటే ఆ మంటలు దానికి అంటకుండా వెంటనే ఫోమ్తో ఒక కెమికల్ ఉంటుంది, కెమికల్ ఫోమింగ్ అనేది ఉంటుంది. ఆ ఫోమింగ్తో రన్వేను సిద్ధం చేయాలి. రన్వే సిద్ధం చేసి ఆ ఫ్లైట్ని అక్కడికి ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నిమిషాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో జరిగిపోతూ ఉండాలి. అత్యవసర ల్యాండింగ్కి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ఏం జరిగింది? రన్వేను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ వెహికల్స్ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్కు సంబంధించి ఒకవేళ ప్రమాదం తలెత్తితే దానికేం చేయాలి? ఎందుకంటే 2 నిమిషాల ముందు ఫ్లైట్లో సమస్య తలెత్తింది. వెంటనే పైలట్ అరిచినట్టుగా తెలుస్తోంది. పైలట్ అరుపులు మేడే అంటూ 3 సార్లు పైలట్ అరిచాడు అనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ ఇచ్చే సమాధానమే, పైలట్ ఇచ్చే మాటే మేడే కాల్. మేడే కాల్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ విమానంపై ఫోకస్ పెట్టాలి. వెంటనే అత్యవసర ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వాలి. రన్వేను క్లియర్ చేయాలి. ఏం చేయాలి? ఆ తర్వాత వీటన్నిటి తర్వాత అంబులెన్స్ ని, ఫైర్ సేఫ్టీ వెహికల్స్ ని, ఆ సిబ్బందిని రెడీగా ఉంచాలి. ఫ్లైట్ యాక్సిడెంట్ కు సంబంధించి ఇప్పుడు ఆ విషయాలు వెలుగులోకి రావడం షాకింగ్ గా మారుతున్నాయి. ఇంత జరగడానికి ఆస్కారం ఉంటుందా? 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సాధ్యమేనా? ఆ ట్విన్ ఇంజన్ ఫెయిల్యూర్ కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంతోపాటు జరిగిన తర్వాత ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆప్షన్స్ ఉన్నా ఎందుకు ఆలస్యం జరిగింది? అత్యవసర ల్యాండింగ్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? రన్వే క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు అటువంటి పరిస్థితులు లేవు? ఇటు ఏటీసీ ఏముంది? రన్వేకి సంబంధించి ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు? ఇవన్నీ కూడా యుఎస్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీస్ కూడా ఎయిర్ ఇండియాతో ప్రస్తుతం టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ FAA కూడా ప్రస్తుతం నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171కి సంబంధించి ప్రస్తుతం కాంట్రాక్ట్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కమ్యూనికేషన్ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కి సంబంధించి ఒక్కొక్కరుగా ఆ ఇష్యూ మీద ఫోకస్ చేయడం జరుగుతోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ ఘటన మీద ఫోకస్ చేసింది, రన్వేకి సంబంధించి. మరి ముఖ్యంగా ఎందుకు ఈ ప్రమాదం ఇంత తీవ్రతకు వెళ్ళింది? ఎందుకు ఎవరు దీన్ని పట్టించుకోలేదు? పట్టించుకోలేదు. మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎందుకు పట్టించుకొని ఉంటే ఇంత ప్రమాదం జరుగుండేది కాదు. ఎందుకు అంటే దానికి కూడా ఏమైనా సర్టెన్ టైమ్స్ ఉంటాయా అనేది ప్రస్తుతం చర్చలోకి ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనా ఇక్కడ 300 మంది ప్రాణాలు, 1 కాదు 2 కాదు, 300 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక నిర్లక్ష్యం, అఫ్ కోర్స్ ఇది నిర్లక్ష్యమే. నిర్మోహమాటంగా ఇది ఒక నిర్లక్ష్యమే. అది ఎవరిదైనా కానివ్వండి, ఎందుకైనా కానివ్వండి, ఏ విధంగానే కానివ్వండి, ఏదేమైనా ఈరోజు 240 మంది విమానయాన ప్రయాణికుల ప్రాణాలు పోయాయి అనుకున్నా, దాంతోపాటు అక్కడ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు 20 మంది కాదు, ఎక్కువగా మొత్తంగా 20 మంది ప్రాథమికంగా అనుకున్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగిందంటూ తెలుస్తున్న నేపథ్యంలో ఇంతమంది ప్రాణాలు పోవడానికి, ఇంతమంది ప్రాణాలకి ఒక నిర్లక్ష్యం కారణం కాదా? ఇంతటి నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? బాధ్యులు ఎవరు? మీరు చూడొచ్చు, ఆ శిథిలాల మీద ఆ విద్యార్థులు పైకి చేరుకొని అక్కడ పరిస్థితిని, మరి ముఖ్యంగా అక్కడ శిథిలాల కింద తమ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమో అని చెప్పి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉందంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం నెలకొందో మనకు అర్థమవుతోంది. పైలట్స్కి సంబంధించి మరి ముఖ్యంగా 2 నిమిషాల ముందు ఎటువంటి ప్రమాదం తలెత్తింది? దాంతోపాటు 2 నిమిషాల ముందు తను డిటెక్ట్ చేశాడంట. ఏమని? ప్లేన్ క్రాష్కి సంబంధించి డిటెక్ట్ చేశాడంట. ఈ నేపథ్యంలోని అరుపులు, కాపాడండి. మరి ముఖ్యంగా అంతకన్నా ముందు
మేడే కాల్, మేడే 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 అని చెప్పి తను పిలిపించాడు, అరిచాడు మేడే మేడే బిగ్గరగా. ఎందుకంటే భయం అలాంటిది, పరిస్థితి అలాంటిది. నిమిషాల వ్యవధి, సెకండ్ల సమయం, కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగిపోయింది. వందలాది మంది ప్రాణాలు కళ్ళు కలిసిపోయిన పరిస్థితి. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఈ ఘటనకు కారకులెవరు? ఎవరిది నిర్లక్ష్యం? ఇంత ప్రమాదం, ఇంత ప్రమాదానికి కారకులెవరు? టేకాఫ్కి కొద్దిసేపటి ముందు టెక్నికల్గా ఇంజనీర్స్ చెక్ చేస్తారంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడారుగా, ఎక్స్పర్ట్స్ కూడా చెప్పుకొచ్చారు. బట్ కట్ చేస్తే ఎవరి నిర్లక్ష్యానికి ఈరోజు ఇంతమంది ప్రాణాలు బలైపోయాయి అనేది విచారణలో బయటికి రావాలి. దీంతో పాటు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది ప్రాణాలకి, 300 మంది చనిపోవడానికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఆఫ్ కోర్స్ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. దీంట్లో ఇదేమైనా కుట్రకోణం ఉందా? ఎవరైనా కుట్రకోణం అంటే ఎవరైనా కుట్ర చేశారా? కుట్ర చేసి పేల్ చేసే ప్రయత్నం చేశారా? అఫ్ కోర్స్ చెకింగ్స్ జరిగే క్రమంలో ఇవన్నీ కూడా ఉంటుంది. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోని మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. విదేశీయులు వాళ్ళు ఫ్లైట్ ఎక్కే ముందు, ఇదే ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళు వీడియో తీసుకున్నారు, చాలా సంతోషంగా కనిపించారు. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah, you're already starting to. You already snapped at me while we're having chai at the airport. You see, you've learnt nothing. Going back happily calm. We are in the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. Oh, right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. గుడ్ బై ఇండియా. వాళ్ళు గుడ్ బై ఇండియా అని చెప్పారు. బట్ అది యాదృచ్ఛికమో లేకపోతే ఏమో దాన్ని ఏమంటారో తెలియదు, కానీ వాళ్ళు ఈ ప్రపంచానికే గుడ్ బై చెప్పేశారా అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం వాళ్ళు ఒక్కసారి చూడండి, గోయింగ్ బ్యాక్ టు ఇంగ్లాండ్ హ్యాపీలీ చాలా సంతోషంగా మేము ఇంగ్లాండ్కి తిరిగి వెళ్తున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. బట్ ఆ విజువల్ చూస్తే వాళ్ళు ఏమంటారు, గుడ్ బై ఇండియా, 10 hours లాంగ్ జర్నీ తర్వాత మేము ఇంగ్లాండ్కి వెళ్ళిపోతున్నాం అని వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఎంత ముచ్చటగా అనిపించుంటుందో. వాళ్ళకి చాయ్ తాగేమంటున్నారు, ఇక్కడ అనుభూతిని వాళ్ళు పంచుకుంటున్నారు, మాట్లాడుకున్నారు, సంతోషంగా గడిపామంటున్నారు. కానీ ఆ సంతోషం వాళ్ళకి ఎక్కువసేపు నిలవలేదు, ఎక్కువసేపు వాళ్ళకి ఉండలేదు. ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది ఈ ఘటన. ఆ కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపింది. ఎంత సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి ఆ వీడియో ఇంకొకసారి చూద్దాం.